నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న అన్న ఎన్టీ రామారావు ఎంతో మందికి ఆరాధ్య దైవం. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కానీ ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపిస్తే నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగే చరిష్మా ఆయనలో ఉంది. దేవుడి పాత్రలే కాదు, ఏ పౌరాణిక పాత్ర పోషించినా 100% అందులో ఒదిగిపోయే అసమాన నటుడు ఎన్టీఆర్. ఆయన తెరపై కనిపించిన తొలి సినిమా మన దేశం 1949 నవంబర్ 24న విడుదలైంది. ఆఖరి సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు 1993 అక్టోబర్ 21న రిలీజ్ అయింది. 44 సంవత్సరాల సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక పాత్రల్లో కొన్ని వందల సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కెరీర్లో 1977 సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఏ హీరోకి సాధ్యం కాని ఘన విజయాలు, రికార్డులు సృష్టించారు ఎన్టీఆర్. 1977లో ఎన్టీ రామారావు నటించిన దానవీర సూరకర్ణ, అడవి రాముడు, చాణక్య చంద్రగుప్త, మా ఇద్దరి కథ, యమగోళ, ఎదురీత చిత్రాలు విడుదలయ్యాయి. ఈ 6 సినిమాల్లో 3 సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. వీటిలో జనవరి 14 సంక్రాంతికి విడుదలైన దానవీర సూరకర్ణ చిత్రానికి ఎన్నో విశేషాలున్నాయి. దేశంలోనే ఎక్కువ నిడివిగల చిత్రంగా ఈ సినిమా రికార్డులు సృష్టించింది. 22,450 అడుగులతో 4 గంటల 7 నిమిషాల ప్రదర్శన సమయం ఉంటుంది. అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే 40 నిమిషాల సినిమాను కట్ చేయడంతో దానవీర సూరకర్ణ చిత్రం ఆ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 4 గంటల 7 నిమిషాల సినిమాలో ఎన్టీఆర్ 4 గంటల పాటు తెరపై కనిపించడం విశేషం. అప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన నందమూరి బాలకృష్ణకు ఇదే తొలి పౌరాణిక చిత్రం. కర్ణ, దుర్యోధన, కృష్ణ పాత్రల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ పౌరాణిక చిత్రాన్ని 43 వర్కింగ్ డేస్లో పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. 20 రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు. అంత భారీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడంలో తనకు సహకరించిన యూనిట్ సభ్యులు, స్టూడియో సిబ్బందికి డిసెంబర్ 17 రాత్రి నిజాం క్లబ్లో చక్కని విందు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. ఈ సినిమా చేస్తూనే అడవి రాముడు చిత్రాన్ని పూర్తి చేద్దామని మొదట అనుకున్నారు ఎన్టీఆర్. అయితే దానవీర సూరకర్ణ చిత్రానికి పోటీగా హీరో కృష్ణ కురుక్షేత్రం చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసి అడవి రాముడు చిత్రం కోసం ఇచ్చిన డేట్స్ని వెనక్కి తీసుకొని దానవీర సూరకర్ణ చిత్రాన్ని వేగంగా పూర్తి చేశారు. 10 లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రాన్ని 1977 జనవరి 14న 30 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ సినిమా ₹1 కోటి వసూలు చేసి అప్పటికే రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా విడుదల సమయానికి అడవి రాముడు షూటింగ్ కోసం ముదుమలై ఫారెస్ట్లో ఉన్నారు ఎన్టీఆర్. దానవీర సూరకర్ణ సాధించిన విజయాన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అడవి రాముడు ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా స్కోప్ చిత్రం. ఎన్టీఆర్ కాంబినేషన్లో కె రాఘవేంద్రరావు చేసిన తొలి సినిమా కూడా ఇదే. అడవి రాముడు ఎన్టీఆర్ కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ మూవీగా చెప్పొచ్చు. లుక్ పరంగా, డాన్స్ల పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా ఎన్టీఆర్ను రాఘవేంద్రరావు చూపించిన విధానాన్ని ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రాఘవేంద్రరావు పాటలు అద్భుతంగా తీయగలరు అని ఈ సినిమాతోనే ప్రూవ్ అయింది. కేవలం పాటల కోసమే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు, ఈ సినిమాలోని ఆరేసుకోవయి పారేసుకున్నాను పాటను విపరీతంగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు స్క్రీన్ పైకి డబ్బులు విసిరేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక్క పాట కోసం థియేటర్లో డబ్బులు విసిరేయడం అనేది ఈ సినిమాతోనే ప్రారంభమైంది. 40 ప్రింట్లతో 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి అంతకుముందు దానవీర సూరకర్ణ పేరుతో ఉన్న రికార్డును క్రాస్ చేసింది. అడవి రాముడు తర్వాత ఎన్టీఆర్ కెరీర్లో మరో భారీ హిట్ సినిమా యమగోళ. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన దేవాంతకుడు చిత్రంలో కూడా యముణ్ణి టీజ్ చేయడం అనే అంశం ఉంటుంది. అదే ఫార్ములాతో రూపొందిన సినిమా యమగోళ. ఈ సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అయితే 27 రోజుల్లోనే టాకీ పూర్తి కావడం విశేషం. తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్కి సిద్ధమైంది. అడవి రాముడు ప్రదర్శిస్తున్న థియేటర్లలోనే యమగోళ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాత వెంకటరత్నం. అయితే అడవి రాముడు 100 రోజులు పూర్తయినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు.
దీంతో పంపిణీదారులు యమగోళ చిత్రానికి వేరే థియేటర్లు ఇస్తామని చెప్పారు. కానీ నిర్మాత ఒప్పుకోలేదు. అయితే 175 రోజులు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని పంపిణీదారులు అన్నారు. దానికి కూడా సిద్ధపడ్డారు నిర్మాత వెంకటరత్నం. అడవిరాముడు 175 రోజులు పూర్తయినా కలెక్షన్లు తగ్గలేదు. కానీ అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమాను తీసేసి ఆ స్థానంలో యమగోళ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆగస్టులో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తాను అనుకున్న థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు 2 నెలలు వెయిట్ చేసిన నిర్మాత ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సినిమాలకు ముఖ్యమైన సీజన్స్గా చెప్పుకునే సంక్రాంతి, సమ్మర్, దసరా సందర్భంగా విడుదలైన దానవీర సూరకర్ణ, అడవిరాముడు, యమగోళ చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్లో అతి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇక మిగతా 3 సినిమాల్లో చాణక్య చంద్రగుప్త చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఎందుకంటే 1963లో విడుదలైన శ్రీ కృష్ణార్జున యుద్ధం తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించలేదు. 14 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా చాణక్య చంద్రగుప్త. అంతేకాదు తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ ఈ సినిమాలో అలెగ్జాండర్గా ఓ కీలక పాత్ర పోషించారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించలేదు. అదే సంవత్సరం విడుదలైన ఎదురీత చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి సమర్పణలో శాఖమూర్తి రామచంద్రరావు నిర్మించారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో మా ఇద్దరి కథ చిత్రం విడుదలైంది. మొదట ఈ సినిమాలో హీరోగా ఏఎన్ఆర్ను ఎంపిక చేశారు. ఈ కథ ఆయనకు బాగా నచ్చింది. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. షూటింగ్ మొదలయ్యే సమయానికి ఏఎన్ఆర్కు గుండెపోటు రావడంతో వైద్యం కోసం ఆయన్ని అమెరికా తీసుకువెళ్లారు. తాను తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు ఏఎన్ఆర్. అప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. అలా 1977లో విడుదలైన 6 సినిమాల్లో 3 సినిమాలు చరిత్ర సృష్టించగా 3 సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి.